హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జనవరి 16వ తారీఖు వరకు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు రాయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులకు ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఎవరికైతే ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రాలేదో వాళ్ళు ఖచ్చితంగా ప్రెజెంట్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో దానికి తగినట్టుగా చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసి నాతో మాట్లాడింది ఏంటంటే, బ్రదర్, జనరల్ సైన్స్ వచ్చేసి మొత్తము కూడా ఎక్కడా కూడా డైరెక్ట్ బిట్ ఇవ్వట్లేదు, మొత్తము కూడా కాన్సెప్ట్ వైజ్గా అడుగుతున్నాడు అని చెప్పడం జరిగింది. అయితే రీజనింగ్ అండ్ క్వాంట్ అనేవి ఈ రెండు ఈజీగానే ఉన్నాయి. కాకపోతే టైం అనేది కిల్లింగ్ అవుతుంది. టైం కిల్లింగ్ మెథడ్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే పాయింట్లలో ఇవ్వటం, లేదా మనకు టైం ఎక్కువ పట్టేటట్టు ఇవ్వటం, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉండేటట్టు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి క్వాంట్ అండ్ రీజనింగ్లో మీరు చేయవలసింది ఏంది అని అంటే, ఎవరికైతే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదో వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. మీరు చేయవలసింది ఏంటంటే ఈ రెండింటి పరంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మరి ముఖ్యంగా నేను మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, క్యాలిక్యులేషన్ పార్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఒక బ్రదర్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అయితే క్వాంట్ వచ్చేసి 25కి 25 అటెంప్ట్ చేయగలుగుతాడు, కానీ టైం అనేది సరిపోలేదు. టైం సరిపోక అతను కేవలం 18 మాత్రమే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు ఈ క్వాంట్ అండ్ రీజనింగ్ ఒక 30 నిమిషాలు కాదు, ఒక 40 నిమిషాలు ఇస్తే అందరూ కూడా 55కు 55 పెట్టి వస్తారు. కాకపోతే అక్కడ మెయిన్గా మనం కావాల్సింది ఏంటంటే టైం అనేది చాలా మీకు వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఒక క్వశ్చన్ దగ్గర మీరు ఎక్కువసేపు ఉండకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎవరైతే స్పీడ్ చేయగలుగుతారో అది వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎప్పటి నుంచో రాస్తున్నారు. వాళ్ళు చాలామంది కూడా 21, 22 అలా అటెంప్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఫస్ట్ జనరల్ సైన్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ జనరల్ సైన్స్ అనేది ప్రతిదీ కూడా ఎక్కడా కూడా డైరెక్ట్ బిట్ అనేది ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కటి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే, ప్రతి ఒక్కడు కూడా కాన్సెప్ట్ మాదిరిగానే ఇవ్వడం జరుగుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే 27th సెకండ్ షిఫ్ట్న ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అది ప్లాస్మా పొర మరియు కణ కవచానికి సంబంధించి అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి మనకు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారంటే, ఫస్ట్ ఆప్షన్ ప్లాస్మా పొర లోపల కణ కవచం అనేది, ఫస్ట్ ఆప్షన్ ఏమని వచ్చిందంటే ప్లాస్మా పొర లోపల కణ కవచం అనేది మొక్కలలో ఉంటుంది. అదేవిధంగా ప్లాస్మా పొర లోపల కణ కవచం అనేది జంతు కణాలలో ఉంటుంది. ప్లాస్మా పొర బయట కణ కవచం అనేది మొక్క కణంలో ఉంటుంది. ప్లాస్మా పొర బయట కణ కవచం అనేది జంతు కణంలో ఉంటుంది. ఇలా 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నేను రాసినటువంటి ఎన్సీఆర్టీలో ఏ విధంగా రాశానంటే, అసలు ప్లాస్మా పొర అంటే ఏమిటి, ప్లాస్మా పొర యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అది ఏమేం చేయగలుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్ వైజ్గానే నేను రాయడం జరిగింది. అందుకనే ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు కాన్సెప్ట్ చదవండి. కాన్సెప్ట్ చదివిన తర్వాతనే మనకు ఈజీగా కణ కవచం అంటే ఏంటిది, కణ త్వచం అంటే ఏంటిది, అదేవిధంగా ఈ కణ కవచం అనేది మొక్కల్లో మాత్రమే ఎందుకు ఉంటుంది, జంతువుల్లో ఎందుకు ఉండదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కణ కవచం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ కణత్వచము కణ కవచం అనేది ఇక్కడ 1వ పేజీ అండ్ 2వ పేజీ అండ్
3వ పేజీ. ఈ పేజీలో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. చూడండి, ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. కణకవచం అనేది ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది కణకవచం అనేది? ప్లాస్మా పొర వెలుపల అనేది ఉంటుంది. ఇది యాస్టీస్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఇది యాస్టీస్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఇవి మీరు ఒకవేళ నా మాట నమ్మకపోయినా 27న 27వ తారీఖు సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళని అడగండి, లేదా యూట్యూబ్లో మనకు దొరుకుతున్నాయి కదా, అవి కూడా చూడండి. అయితే ఏ రోజు కూడా నేను ఈ విధంగా చూపించలేదు. ఎందుకనంటే మనకు ఎన్సీఆర్టీ అనేది మెయిన్. ఎన్సీఆర్టీ అనేది చాలా మెయిన్. ఎన్సీఆర్టీ నుంచి పక్కకు వెళ్తలేదు. కాకపోతే మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే అదే షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఐసో బార్. అంటే ఏ విధంగా ఇచ్చాడంటే ఆర్గాన్ ఇచ్చాడు. సేమ్ ఇవే, కాల్షియం ఇచ్చిండు, ఆర్గాన్ ఇచ్చాడు. కాల్షియం మరియు ఆర్గాన్ ఇచ్చిండు. ఐసో బార్లు అంటే ఏంటిది? పరమాణు సంఖ్య ఒకేలాగా ఉండి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య కనుక పరమాణు సంఖ్య అనేది వేరువేరుగా ఉండి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య కనుక సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐసోబార్ అని అంటాము. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఇవి ఏమిటి? ఐసోబార్లా, ఐసోటోన్లా, ఐసోటోప్లా అని అడిగాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఇచ్చాడు. కాల్షియం వచ్చేసి 20 అటామిక్ నెంబర్, అదేవిధంగా ఆర్గాన్కి వచ్చి 18. అయితే వీటి యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది 40. యాస్టీస్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. యాస్టీస్గా వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏమొచ్చిందంటే విద్యుత్ గురించి ఏమొచ్చిందంటే మనకు విద్యుత్ గురించి ఏమనిచ్చిందంటే ఒక వాహకం యొక్క నిరోధం అనేది పొడవు అనేది రెండింతలయ్యి మధ్యచ్ఛేద వైశాల్యం అనేది సగానికి గనక పడిపోతే లేదా సగం చేస్తే అప్పుడు నిరోధం ఎంత అవుతుంది? రెసిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది? 4 రెట్లు అనేది అవుతుంది. సేమ్ యాస్టీస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే ప్రతి ఒక్కటి కూడా మన బుక్ చదివిన వాళ్ళు కొంచెం గనక మీరు కాన్సన్ట్రేషన్ గనక చేసి చదివి ఉంటే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ పోవడానికి మీరు 20 పెట్టండి, 20 కరెక్ట్ అవుతాయి. 18 పెట్టండి, 18 కరెక్ట్ అవుతాయి. ఈ విధంగా మీరు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ సెక్షన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ జనరల్ సైన్స్ని చూడండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చూడండి. ఈ రెండు కూడా వితౌట్ పెన్నుతోటి మనకు పెట్టడానికి అవకాశం ఉన్నాయి. అయితే ఇవి ఒకసారి చూసినప్పుడే వెంటనే గుర్తొచ్చి మీరు పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. మహా అయితే ఈ కరెంట్ అఫైర్స్ పెట్టగలుగుతారు, కానీ జనరల్ సైన్స్లో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, మీకు మరలా స్ట్రైక్ అవ్వచ్చు. కాబట్టి ఇవి 100% వచ్చినవి మొదట పెట్టుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత రీజనింగ్, దాని తర్వాత క్వాంట్. ఈ రెండు ఒకవేళ క్వాంట్ మీకు బాగా వచ్చి ఉంటే క్వాంట్ ముందు చేయండి, తర్వాత రీజనింగ్ అనేది చేయండి. ఎందుకంటే ఈ రెండు చేసే టైంకి మీకు ఫస్ట్ ఈ రెండు చేస్తే ఇవి చూడకుండా మీరు ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుందేమో. కాబట్టి ఫస్ట్ ఈ రెండు చూడండి. ఇక్కడ 45 మార్క్స్ అనేది మీరు చూసినట్టు అవుతుంది. 45లో మీకు 10 రాని, 20 రాని, 15 రాని, ఎంతన రాని, కానీ 45 క్వశ్చన్స్ మాత్రం మీరు చూసినట్లు అవుతుంది. దాని తర్వాత మిగతా ఉన్నటువంటి ఈ 55 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ క్వాంట్ అనేవి, ఈ క్వశ్చన్స్ మీకు టైం ఉంటే దాన్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు వచ్చినా సరే తొందరపాట్లో ఏదో ఒకటి పెట్టాలి అనేటట్టు మాత్రం పెట్టకండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు పేపర్ చాలా ఈజీగా ఉందని ఎక్కువ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తున్నారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. పేపర్ ఈజీగా గనక ఉంటే మీకు 100కి 100% తెలిసినవి మాత్రమే పెట్టండి. 100కి 100% తెలిసినవి మాత్రమే పెట్టండి. ఒకవేళ గనక తెలియని గనక మీరు టచ్ చేస్తే మాత్రం అదే విధంగా మీకు ఎక్కువ మార్కులు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను 85 పెట్టాను అనుకోండి, లేదా 70 పెట్టాను అనుకోండి. ఇప్పుడు 70కి తగ్గట్టు
70కి తగ్గట్టు నెగిటివ్ మార్క్స్ పోతాయి. అదేవిధంగా 85కి తగ్గట్టుగానే నెగిటివ్ మార్క్స్ పోతాయి. 85 పెట్టినమంటే దాంట్లో మనం 10 నుంచి 15 పోవడానికి అవకాశం ఉంటుంది. నేను అందరి గురించి చెప్పట్లేదు. అదేవిధంగా 70 పెట్టినప్పుడు మనకు 5 నుంచి 10 పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కాదు, ఎక్కువ మార్కులు పెట్టినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసినప్పుడు అంతేవిధంగా ఎక్కువగా నెగిటివ్ పోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. 32,000 పోస్టులే, 1,00,00,000 మంది, ఇది మొత్తం పక్కన పెట్టండి. కాకపోతే మీరు సరిగ్గా గనక అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీ పేరు అనేది లిస్ట్లో ఉంటుంది. మెయిన్ కీ రోల్ ఏంటంటే సైన్సే బ్రదర్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మెయిన్ కీ రోల్ ఏంటిదని అంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్లో సైన్సే. రీజనింగ్ అండ్ క్వాంట్, క్యాలెండరు, క్లాక్లు అవి ఏమి ఇవ్వట్లేదు. లేటెస్ట్ ప్యాటర్న్ రీజనింగ్ దింపాడు. అదేవిధంగా క్వాంట్ కూడా మరీ మనకు రానివి కాదు, మ్యాక్సిమం వచ్చినాయే, కాకపోతే టైం కిల్లింగ్ అనేది మెయిన్. ఇక్కడ ఏంటి అంటే మొత్తం కూడా 9th and 10th నుంచి ఎన్సీఆర్టీ నుంచే వస్తున్నాయి. 9th and 10th నుంచే. ఇవి నా మాట కాదు, మీరు చూశారు, గమనించారు. నార్త్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాని మీదనే పడి చదువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఆర్టీ చదవడానికి చూడండి. ఓకేనా? ఎన్సీఆర్టీ చదవండి. ఓకే. అండ్ ఎవరికైతే 9th, 10th లేదా 6th నుంచి 10th వరకు మీకు గనక ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఇది నా నెంబర్ 7801000538 అనే నెంబరు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఒకవేళ డెమో ఒకసారి పంపించండి బ్రదర్, ఎలా ఉందో మేము చెక్ చేసుకుంటామంటే పంపిస్తాను. లేదా ఆల్రెడీ మన దగ్గర 6th నుంచి 10th వరకు తీసుకున్న 8th వరకు తీసుకున్న వాళ్ళు 9th, 10th కావాల్సిన వాళ్ళైనా మెసేజ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ ఈవినింగ్ అనేది మీకు కాన్సెప్ట్ పరంగా కాంతి కానీ లేదా విద్యుత్ కానీ ఏదో ఒక చాప్టర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది లైవ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా కాన్సెప్ట్ వైజ్గా. ఎందుకనంటే క్వశ్చన్ అనేది డైరెక్ట్గా వచ్చినా రాకపోయినా సరే మీరు అటెంప్ట్ చేసే విధంగా నేను మీకు క్లాస్ అనేది ఈవినింగ్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మీకు సైన్స్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉందో వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.